చక్కగా పండంటి బిడ్డని కనాలి అని మనం పూర్వం చెప్పేవాళ్ళం. అలా ఉండాలంటే తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు ప్లాన్ చేసుకునే ముందు కూడా డాక్టర్ దగ్గరికి వస్తే బెటర్. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెంట్ అయిపోయినాక వచ్చి మాది మేనరికం అండి, ఏం ప్రాబ్లం ఉండదు కదా. మేనరికాలలో ప్రెగ్నెన్సీని మేనేజ్ చేయడానికి ఏమన్నా ఉంటాయా? ముందర మనము వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమన్నా ఉన్నాయని పెడిగ్రీ హిస్టరీ తీసుకుంటాం. అన్నీ అందుబాటులో ఉన్నాయండి మన ఇండియాలో కూడాను. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంకో చాలా పెద్ద డౌట్ అండి. ఇప్పుడు ఇదివరకు పూర్వం ఎడాపెడా 10 మంది పిల్లలు 8 పిల్లల్ని కనేసేవారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా మనకి సిటీల్లో జరుగుతున్న 1,00,000 టెస్ట్లు అవుతున్నాయండి ప్రెగ్నెన్సీలో. చాలా మటుకు అవుతున్నాయండి. ఎందుకు చేయాల్సిన అవసరం ఉందా మ్యామ్? అన్నీ అవసరం లేదు, కానీ మన WHO ప్రకారం కొన్ని టెస్టులు మ్యాండేటరీ. అందులోనేమో 5వ నెలల్లో తప్పనిసరిగా ఒక స్కాన్ కావాలండి. ఒక కాలంలో WHO అనేది 4 సార్లు వెళ్తే చాలు ప్రెగ్నెంట్ విమెన్ ఫర్ టెస్టింగ్ అని చెప్పారు. అంటే మనం పీరియడ్ మిస్ అయ్యాక అట్లీస్ట్ బై 12 వీక్స్, సెకండ్ ఏమో 7వ నెలలో, మళ్ళీ 9వ నెలలో, తర్వాత డెలివరీకి అని. ఇప్పుడు అలా కాదు, దే దెమ్సెల్వ్స్ మేడ్ ఇట్ డబుల్. 8 times అట్లీస్ట్ యూ షుడ్ గో టు యువర్ డాక్టర్ టు గెట్ టెస్ట్. ఓహో. కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నింటినీ మిడ్వైఫ్స్ కూడా చూడొచ్చు. కానీ మన దగ్గర మిడ్వైఫ్స్ చూసేదానికి అంతమంది మిడ్వైఫ్స్ ట్రైన్డ్ ఉన్నారా? మేము ప్రొఫెషన్లో ఎంటర్ అయినప్పుడు, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చాలామంది మిడ్వైఫ్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఆ మిడ్వైఫ్స్ని ఎంత తీసేసి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గా కన్వర్ట్ చేశారు. మా కాలంలో 2 డివిజన్స్ ఉండేవి. పబ్లిక్ హెల్త్ చూసుకునేదానికి హెల్త్ విజిటర్స్ ఉండేవాళ్ళు, ఈ మెటర్నిటీ ఇవన్నీ చూసుకోవడానికి మిడ్వైఫ్స్ ఉండేవాళ్ళు. అవి 2 కంబైన్ చేసేసారు. ఇప్పుడు చేసి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అని చేశారు. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేస్తుంది, అంటే న్యూట్రిషన్ ప్రకారం ప్రెగ్నెంట్ విమెన్కి ఫుడ్ అది అన్నీ సప్లిమెంట్ చేయాలని. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ పోయి అంగన్వాడీలో తినటం లేదు కదండి. వాళ్ళు తీసుకెళ్తున్నారండి. ఇంటికి వెళ్ళాక వాళ్ళు తింటున్నారా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారా మనకు తెలీదు. కాబట్టి చెప్పాను కదా, మన దేశంలోనూ ప్లానింగ్ చాలా బాగుంటుందండి. ఇంప్లిమెంటేషను తర్వాత దాన్ని ఇవాల్యుయేట్ చేయట్లేదు ఎవరు. ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశాక మనము ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, దీని ఫలితాలు ఎలా ఉన్నాయన్నది ఇవాల్యుయేట్ చేయాలి కదా మన రిజల్ట్స్. ఆ ఇవాల్యుయేషన్ రావట్లేదు. అది చేస్తే కానీ హౌ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇస్ అని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. చాలా చాలా క్లిష్టమైన ఇది. కానీ 8 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నది ఇప్పుడు కొలమానం అని చెప్పారు, ఇంక్లూడింగ్ డౌన్ సిండ్రోమ్కి కూడానండి. అందరికీ మనం టెస్టులు చేయట్లేదు, మరీ యంగ్ విమెన్, ఓల్డర్ విమెన్ 35 దాటిన వాళ్ళకని. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటేను డౌన్ సిండ్రోమ్ ఒక వీళ్ళకి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అని చెప్పడానికి లేదు. కాబట్టే WHO కూడా అనేది అట్లీస్ట్ 20 వీక్స్లో ఒక స్కాన్ అవ్వాలని. ఆ స్కాన్ ఏమవుతుందంటే దాన్ని టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అంటారు. అంటే బేబీకి ఏమన్నా అవకాశం ఉందా. స్ట్రక్చరల్ అనామలీస్ మనకి అల్ట్రాసౌండ్లో కనపడుతుంది. ఇక్కడ ఇంకొక తిరకాసు ఉందండి మనకి. అల్ట్రాసౌండ్ కెనాట్ డయాగ్నోస్ ఆల్ ది అనామలీస్. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అది మిస్ అయిపోయి తర్వాత బేబీ పుట్టినప్పుడు దాన్ని వస్తే ఇన్నిసార్లు స్కాన్లు చేశారు, అయినా కూడా ఇది ఎందుకు కనబడలేదు అని అడుగుతారు పేషెంట్లు. ఎందుకంటే అది 100% చూపించదండి. కొన్ని ఆర్గన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, ఇవాల్వింగ్ అనామలీస్ వస్తాయి అప్పుడు మనకి. ఇప్పుడు హార్ట్ అన్నది, బ్రెయిన్ అన్నది డెవలప్ అవుతూనే ఉంటాయి. ఈ 5వ నెలలోనే అవన్నీ డెవలప్ అయిపోవు కదా. ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్ అయితే కనుక పుట్టినాక కూడా 2 years దాకా డెవలప్ అవుతుంది. అందుకే 1000 days అని చెప్తారు బేబీది. అంటే వూమ్లోకి వచ్చినప్పటి నుంచి 1000 days యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, న్యూట్రిషనల్లీ కానీ దేని కానీ గ్రోత్ కొరకు అనమాట. కానీ అంతవరకు ఎవరు పట్టించుకుంటున్నారండి? మనం ఇమ్యూనైజేషన్ వరకు చూస్తున్నాం. అంగన్వాడీస్లో బేబీస్ని కూడా పెట్టుకుని వాళ్ళకి ఫీడ్ చేయడము అన్నీ. కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందండి? ముందర వాళ్ళకి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఉన్నా కూడా అక్కడ వాళ్ళ సప్లైస్ సరిగ్గా ఉండాలి. మనకి సప్లై చైన్ ఎలా ఉంది అన్నది మనకి చాలామందికి తెలియట్లేదు. సో లైక్ ఐ సెడ్, ఇంప్లిమెంటేషన్స్ ఎక్కడ సరిగ్గా లేవు. అదైతే కానీ మనం ఇవన్నీ కూడా చూడలేము. ఇప్పుడు మన దేశంలోనేమో యూత్ చాలా ఉన్నారు, అండ్ వీ హ్యావ్ సర్పాస్డ్ చైనా కదండి పాపులేషన్లోను. కాబట్టి మన దగ్గర యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నాం. కానీ ఎంతకాలం ఉంటుంది ఇది?
అదే కొన్ని రోజులు అయితే వీళ్ళు కూడా ఓల్డ్ అయిపోతారు కదా. కాబట్టి మనం ప్లానింగ్ చాలా బాగా ఉండాలి. ముఖ్యంగా సదర్న్ స్టేట్స్లోనండి రీప్లేస్మెంట్ రేట్ కంటే కూడా ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోతున్నాయి. అవును. ఎందుకంటే చాలామంది ఒక్క చైల్డ్ చాలనుకుంటున్నారు, ఇద్దరిని కూడా కంటం లేదు. కొంతమంది ఇప్పుడు యంగ్ కపుల్స్ దే డోంట్ వాంట్ హ్యావ్ చిల్డ్రన్ ఓన్లీ, అలా కూడా వస్తున్నారు మా దగ్గరికి. నేను ఒకటే చెప్తాను, పర్మనెంట్ మెథడ్స్కి వెళ్ళకండి. ఎందుకంటే ఇక ఎనీవే చేంజ్ యువర్ మైండ్, ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు కదండి మనసు. అప్పుడు పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి పుడతారు? మ్యామ్, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ తరచుగా వాడడం వల్ల ఏమైనా రిస్క్స్ ఉంటాయా? అంటే సైకిల్స్ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడానికి? అవునండి, డెఫినెట్గా అవుతుంది. ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అని ఎందుకు దానికి పేరు పెట్టారు? ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ థింగ్. అంటే ఎప్పుడైనా మీరు కాంట్రాసెప్టివ్ వాడకుండా మర్చిపోయినప్పుడు, లేకపోతే కనుక ఇప్పుడు వ్యాసెక్టమీ చేసుకున్నా కూడా, అది చాలా తక్కువ జరుగుతున్నాయి మన కంట్రీలో అనుకోండి. మగవాళ్ళు చేసుకున్నప్పుడు వ్యాసెక్టమీ అయినాక 3 months దాకా వాళ్ళకి స్పర్మ్స్ ఇంకా ఉంటాయి. కాబట్టి ఆ 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 3 months తర్వాత వాళ్ళు వ్యాసెక్టమీ చేసుకున్నాక టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు స్పర్మ్స్ లేవు అని తేలినాకనే దే కెన్ స్టాప్ యూజింగ్ ఎనీథింగ్. కానీ ఆ టైంలో వాళ్ళు ఏం వాడలేదనుకోండి, బైచాన్స్ ఇది ఇమోషనల్ ప్రాబ్లమ్స్ కదండి. సో దే కెన్ హ్యావ్ సెక్స్. అప్పుడు గబుక్కుని వాళ్ళకి గుర్తొచ్చింది అనుకోండి, అయ్యో నేను చేయకూడదు, అప్పుడు వాడడానికి మాత్రమే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. సో ఇట్స్ ఎ వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రాబ్లం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి ఏది వాడకుండా పద్ధతి, ప్రతిసారి ఆఫ్టర్ సెక్షువల్ కాంటాక్ట్ ఇది వాడేస్తున్నారు. సో న్యాచురల్లీ హార్మోన్స్ ఇన్ ద బాడీ విల్ గో హేవేర్ కదండి, బికాస్ ద సిగ్నల్స్ టు ద బ్రెయిన్ ఆర్ గోయింగ్ హేవేర్. ద బ్రెయిన్ డజంట్ నో వాట్ టు డూ కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో అయితే చక్కగా పండంటి బిడ్డని కనాలి అని మనం పూర్వం చెప్పేవాళ్ళం. అలా ఉండాలంటే తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు సురక్షితంగా ప్లాన్ చేసుకుని కంటే బెటర్ కంటే బెటర్. అంటే ప్లాన్ చేసుకునే ముందు కూడా డాక్టర్ దగ్గరికి వస్తే బెటర్. ఇప్పుడు ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ముందరే రావాలి వాళ్ళు కపుల్స్. ఇంకొకటి కూడా ముఖ్యంగా మీరు గమనించవలసింది అంటే సదర్న్ స్టేట్స్లో ఇవి ముఖ్యంగాను మేనరికాలు ఎక్కువ. అవును. కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసే ముందు రావాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెంట్ అయిపోయి నాకు వచ్చి మాది మేనరికం అండి, ఏం ప్రాబ్లం ఉండదు కదా అని అడుగుతారు. అంటే దానికి పెళ్లి చేసుకునే ముందు ఆలోచన చేయాలి ఇవన్నీ, తర్వాత కాదు కదా. కానీ పెళ్ళి అయిపోయింది అనుకోండి, మేనరికాలలో ప్రెగ్నెన్సీని మేనేజ్ చేయడానికి ఏమన్నా ఉంటాయా? ముందర మనము వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమన్నా ఉన్నాయని పెడిగ్రీ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయండి మన ఇండియాలో కూడాను. వాళ్ళకి మేము క్యారియర్ జీన్స్ అని చేస్తాం. దాంట్లో ఏమన్నా ఉంటే కనుక బయటపడుతుంది అన్నమాట. అప్పుడు మేము చెప్తాం, నీకు పలానా ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి పుట్టబోయే బిడ్డకి ఇది రావచ్చు, కాబట్టి దెన్ ఆల్టర్నేటివ్స్ ఏంటనేది మేము చెప్పగలం వాళ్ళకి. అలా కాకుండా ముందరే ప్రెగ్నెంట్ అయిపోయారు అనుకోండి, ఇవేమీ లేకుండా న్యాచురల్లీ ప్రాబ్లం వస్తుంది కదా. రైట్ మ్యామ్. అవును. ఇది ఒక్కటే కాదు, జెనెటిక్ ప్రాబ్లమే కాదు, బ్లడ్ గ్రూపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా. సో ఇద్దరు RH నెగిటివ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఒకళ్ళు RH నెగిటివ్, అమ్మాయి RH పాజిటివ్ అయితే కూడా ప్రాబ్లం లేదు మాకు. అమ్మాయి RH నెగిటివ్, అబ్బాయి RH పాజిటివ్ అంటే బిడ్డ తప్పకుండా, బికాజ్ ఇట్స్ ఆటోసోమలీ డామినెంట్ అంటాం జెనెటికల్లీ. కాబట్టి పిల్లలు పాజిటివే పుడతారు. వెరీ రేర్లీ తెలిపి నెగిటివ్ అంటే దానికి వేరే కారణాలు ఉంటాయనుకోండి. కాబట్టి పాజిటివ్ పుట్టినప్పుడు దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే RH నెగిటివ్ మదర్ కెనాట్ హ్యాండిల్ RH పాజిటివ్ బేబీ. ఈ బ్లడ్ సెల్స్ లీక్ అయిందనుకోండి, మాయ ద్వారా, ప్లసెంటా ద్వారా యాంటీబాడీస్ తయారైపోతాయి మదర్లో, అవి ప్లసెంటా నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి బేబీ కెన్ బి ఎఫెక్టెడ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజువల్లీ ఇట్ మే నాట్ హ్యాపెన్, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ వాడకుండా ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్స్ చేసుకుంటున్నారు. మన దగ్గర అబార్షన్లో చాలా బాగుంది అనుకోండి, ఎందుకంటే మనకి అమెరికా, యూరోపియన్ కంట్రీస్, క్యాథలిక్ కంట్రీస్తో పోలిస్తే మనకి లిబరలైజ్ చేశారు బాగానే, బాగుంది. కానీ మిస్యూజ్ కూడా అవుతుంది అది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అబార్షన్ అది ఎప్పుడు చేయించుకోవాలి, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడి ఫెయిల్ అయితే చేయించుకోవాలి. లేదా లైక్ ఐ సైడ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడుతున్నా ఏదో పొరపాటు జరిగిందో ఏదో అయ్యింది అనుకోండి, అలా రేపు ఇవన్నిటికి మనకి ఇండికేషన్స్ ఇచ్చినారు, లేదా బేబీకి చాలా అవకరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు, మనం వద్దు అనుకుంటే ప్రెగ్నెన్సీ తీయించేసుకుందాం, సోషల్ రీజన్స్ అంటాం మేము.
కాబట్టి అది పద్ధతి కాదు కదా మనకి. ఎవరు చేయించుకున్న సగం మంది మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పని కూడా చెప్పరు ఇవన్నీ చేయించుకున్నది. కాబట్టి సపోజ్ RH నెగిటివ్ మదర్ అనుకోండి, ఆమెకు తెలీదు, అబార్షన్ చేయించుకుంది, సెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాటికి పుట్టేస్తున్నాయి మన దగ్గర. వాళ్ళు సెన్సిటైజ్ అయ్యారా లేదా తెలుసుకుంటాం. ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి బ్లడ్లోను, థాలసీమియా. తలసీమియా చాలా హిమోగ్లోబినోపతీస్ అంట, సికిల్ సెల్ డిసీజ్, థాలసీమియా. సౌత్లో థాలసీమియా ఎక్కువ, నార్త్లో కొన్ని పాపులేషన్స్లో సికిల్ సెల్స్ ఎక్కువ. మన దగ్గర కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి, సికిల్ సెల్ థాలసీమియా కూడా, రెండు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసామంటే రొటీన్గా అందరికీ థాలసీమియా ఉందా లేదా అని హిమోగ్లోబినోపతీస్కి HPCL అనే టెస్ట్ ఉంది, అది చేసేస్తున్నాం. చాలా మందిలో బయటపడుతుంది థాలసీమియా మైనర్ అనేది బయటపడుతుంది అన్నమాట. ఇదివరకు ఒక కాలంలో అది ఒట్టి ట్రైబల్స్లోనే ఉంటుంది, ఇంకే మనం మామూలు వాళ్ళకి రాదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, అందరిలో ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో ఒక కాంబినేషన్ అయ్యి ఉంటుంది, అంచేత వచ్చి ఉండొచ్చు, మనకు అది తెలియదు కదా. కాబట్టి రొటీన్ టెస్టింగ్ మీరు, బికాజ్ యూ కెన్ ప్రివెంట్ ఇట్. యూ కెన్ ప్రివెంట్. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఇవాళ రోజుల్లో అంటే పిల్లల్ని ప్లాన్ చేసుకునే ముందే ఇవి మనం టెస్టులు చేయొచ్చు. కానీ చాలామందికి ఇవి ఇలా చేయొచ్చు అన్నది కూడా తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎనీమియా, బాగా హైలీ ఎనిమిక్ అయిపోతుంది చాలాను. ఆ అమ్మాయికి ఎనీమియా ఉందా లేదా, ఉంటే ముందరే కరెక్ట్ చేసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ ఎఫెక్ట్ కాదు కదా, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎనీమియా అన్నది కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు. సో ఇవన్నీ కారణాల మూలంచి ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతమందికి ఇది ఈ అవగాహన కూడా లేదు కదండి. అవును, అది ప్రాబ్లం. అదంటే మనం ఎమోషనల్గా హ్యాండిల్ చేస్తాం ప్రెగ్నెన్సీని మన దేశంలో. ఇట్స్ ఏదో ఒక అద్భుతం, అంటే ఇట్ ఈస్ ఏ క్వాలిఫికేషన్ లాగా దట్ దే కుడ్ హ్యావ్ ఏ చైల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. లేకపోతే అది ఏదో డెఫిషియన్సీ అనమాట, వాళ్ళిద్దరిలో ఏదో డిఫెక్ట్ ఉంది అండ్ దేర్ లైఫ్స్ బికమ్ మిజరబుల్. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇంకా కాలేదా పిల్లలు ఇలా అడగడం. యాక్చువల్లీ ఇవన్నీ పర్సనల్ థింగ్స్ మనం అడగకూడదు అన్నది చాలామందికి తెలియదు. కరెక్ట్ మ్యామ్, చాలా మంచి మాట చెప్పారు. ఇంకొక చాలా కీలకమైన విషయం డాక్టర్ బాలాంబ గారు, హిస్టెక్టమీ చాలా కామన్ అయిపోయింది. అంటే దాదాపు యూట్రస్ ఓవరీస్ అదేదో ఏంటి కరివేపాకు తీసిపడేసే కేసులు చాలా వింటూ ఉంటాం. అసలు మెనోపాజ్ తర్వాత కానీ చైల్డ్ బర్త్ అయిపోయిన తర్వాత బర్తింగ్ ఇయర్స్ వీటికి పని ఉంటుందా బాడీలో, యూట్రస్కి ఓవరీస్కి? ఓవరీస్ అనేవి చాలా ముఖ్యమండి మనకి, ఎందుకంటే హార్మోన్స్ అన్నీ ఓవరీస్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి మనకి. కాబట్టి ఓవరీస్ తీసేస్తే మెనోపాజ్ వచ్చినట్టే. మామూలుగాను నేను ఇందాక ఎగ్స్ గురించి చెప్పాను కదా, ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి మనకు హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి సిగ్నల్స్. బ్రెయిన్ నుంచి పిట్యూటరీ, మేము హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం దీన్ని. అక్కడి నుంచి సిగ్నల్స్ కిందికి వస్తాయి, మళ్ళీ కింది నుంచి పైకి వెళ్తాయి. సో ఎప్పుడైతే ఈ ఓవరీస్ తీసేస్తామో ఆ సిగ్నల్స్ వచ్చినా ఉపయోగం లేదు కదా. హార్మోన్ డెఫిషియన్సీ, ఇప్పుడు మెనోపాజ్ రావడం అంటే రెండు రకాల మెనోపాజ్లు చెప్తాం. ఒకటి న్యాచురల్ మెనోపాజ్, ఎప్పుడైతే ఎగ్స్ తగ్గిపోతాయో న్యాచురల్లీ ఈ సిగ్నల్స్ వెనక్కి వెళ్ళవు కాబట్టి పీరియడ్స్ ఆగిపోతాయి. అది న్యాచురల్, అది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది కాబట్టి బాడీ అడ్జస్ట్ అవుతుంది. సర్జికల్ మెనోపాజ్ అంటే టపాని తీసేశారనుకోండి ఓవరీస్, ఏమి జబ్బు లేకుండా ఎందుకు తీయాలండి? తీసేస్తే హార్మోన్స్ సడన్గా ఆగిపోతాయి కదా. కాబట్టి ఆ మెనోపాజల్ సిమ్టమ్స్ చాలా ఉధృతంగా వస్తాయి, సర్జికల్ మెనోపాజ్ అంటాం దీన్ని. కాబట్టి ఓవరీస్ ఇప్పుడు మేము మెనోపాజ్ వచ్చిన వాళ్ళకు కూడా తీయట్లేదు, అన్లెస్ దే ఆర్ డిసీజ్డ్. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే తీయక తప్పదు. కానీ బాగున్నప్పుడు ఎందుకు తీయాలి? యూట్రస్ కూడాను పీరియడ్స్ వస్తాయండి, పీరియడ్స్ వస్తూ ఉంటే కనుక పేషెంట్ కూడా తెలుస్తుంది, మనుషులు కూడా ఆడవాళ్ళకు కూడా తెలుస్తుంది మన హార్మోన్స్ అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఎప్పుడో కానీ అరుదుగాను యూట్రస్ ట్రబుల్ ఇవ్వదు ఎవరికి. కానీ ప్రాబ్లం ఏమైపోయిందంటేను యూట్రస్ ఒక్క నెలలో ఏదో ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి, ఏదో ప్రాబ్లం వచ్చేసింది, తీసేయాలి అంతే. అంటే నాకు ఈ ప్రాబ్లం వద్దు. ముఖ్యంగాను 40 years లోపల మాత్రము మన దగ్గర చాలా పెరిగిపోయినాయండి హిస్టెక్టమీస్, ముఖ్యంగా సదర్న్ స్టేట్స్లో మళ్ళీని. కాబట్టి దీన్ని మనం ఆపాలి, తప్పనిసరిగా ఆపాలి. ఓవరీస్ అనేవి అసలు తీయకూడదు. ఇప్పుడు యూట్రస్ ఏదైనా కండిషన్ పెథాలజీ అందులో ఏదో ప్రాబ్లం ఉండి తీయాల్సి వచ్చినా కూడా ట్యూబ్స్ తీసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక లేటెస్ట్ ఇది ఏంటంటే ట్యూబ్స్ ద్వారానే ఓవరీలో క్యాన్సర్ అవ్వచ్చని దాంట్లోంచి, కాబట్టి ట్యూబ్స్ తీసేస్తాం. కానీ మామూలుగా ట్యూబెక్టమీ అయిందనుకోండి, అప్పుడు కూడా ట్యూబ్స్ తీయక్కర్లేదు, ఎలాగో ట్యూబ్స్ అట్లా అయ్యేటాడు కదా. అవును అవును. అంచేత అది వచ్చే అవకాశం లేదు. కాబట్టి
కాబట్టి యూట్రస్ ఒకటి తీస్తే సరిపోతుంది, ఓవరీస్ని ఉంచాలి. ఓవరీస్ని ఉంచినా కూడాను విదిన్ 5 years అండ్ యూజువల్లీ దే స్టాప్ ఫంక్షనింగ్. కాబట్టి యంగ్ విమెన్లో మనం తప్పనిసరిగా యూట్రస్ తీయడం అవాయిడ్ చేయాలి. వాట్ అబౌట్ 45+ మెనోపాజ్ అయిన వాళ్ళకి మ్యామ్? అది కూడా ఇండికేషన్ ఉంటేనే చేయాలి, చిన్న చిన్న వాటికంతా చేయకూడదు. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. అంటే మెనోపాజ్ వచ్చాక, మెనోపాజ్ అంటే ఏంటి, 12 నెలలు కంటిన్యూస్గా పీరియడ్స్ రాకూడదు, అప్పుడే మెనోపాజ్ అంటాం. ఇది మన దేశంలో 45 to 55 మధ్య ఎప్పుడైనా కావచ్చు. మన దేశంలో యావరేజ్ 46 years. 40 years లోపల వస్తే కనుక మేము అర్లీ మెనోపాజ్ అంటాం దాన్ని. మరీ 35 ముందర వస్తే కనుక ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. ఇదివరకు ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అనేవాళ్ళము, ఇప్పుడు ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటున్నాము. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, హార్మోన్స్ బాడీలో ఉండవు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. చర్మం ముడతలు పడిపోతుంది, జుట్టు ఊడిపోద్ది, తర్వాత హాట్ ఫ్లాషెస్ వస్తాయి, సెక్స్లో ప్రాబ్లం వస్తుంది, డ్రై అయిపోయే విజయన, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళు. మెనోపాజ్ న్యాచురల్గా వచ్చిందనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హార్మోన్స్ తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఈ హాట్ ఫ్లాషెస్ అనేవి కూడా అంతమందికి రావు. వేరే సర్జికల్ మెనోపాజ్ ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి వాళ్ళకి. ఇట్ ఈస్ రియల్లీ ఇట్ మేక్స్ దేర్ లైఫ్ మిజరబుల్ అండి. ఎందుకంటే రాత్రి సడన్గా లేచేస్తారు, సడన్గా వేడిగా అయిపోతారు, ఏసీ రూమ్లో కూర్చున్నా కూడాను స్వెటింగ్ వచ్చేస్తుంది, షివరింగ్ వస్తుంది. అది ఫ్యూ సెకండ్సే ఉంటుంది. ఆ టైంలో గుండె దరదలా కొట్టేసుకోవద్దు, భయం వేస్తుంది వీళ్ళకి ఏంటో అయిపోతుందని. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. కాబట్టి ఓవరీస్ అన్నవి తీయకూడదు. మెనోపాజ్ వచ్చాక కూడా మేము ఓవరీస్ తీయము సామాన్యంగా, అన్నెస్ అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా. మా సర్జన్స్కి అండి ఒక డిక్టము, రెస్పెక్ట్ ది ఆర్గన్స్. అబ్బా, అంత గొప్పగా చెప్పారు. రెస్పెక్ట్ చేయండి ఆర్గన్స్. ప్రాబ్లం ఉంది, తీయాల్సిన దానికి ఒక ఇండికేషన్ ఉండాలి. ఇది తీయకపోతే పేషెంట్కి ప్రాబ్లము అనుకుంటేనే తీయాలి, అంతేగాని పిడికి బియ్యానికి ఒకటే మంత్రంలాగా చేయకూడదు. ఇక చివరి ప్రశ్న, అందరికీ ఒక నమ్మకం, లేటెస్ట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు శిశువులకి అన్ని రకాల మంత్రాలు లేదు ఇంకేమైనా స్పిరిచువల్ రీడింగ్స్ వినిపించడం వల్ల శిశువుకి మంచి స్టిమ్యులస్ అవుతుందని. ఇస్ ఇట్, డూ యూ బిలీవ్ మ్యామ్ అది జరుగుతుందని? పేషెంట్ హూ ఎవర్ ఈజ్ అ మదర్ అండి, ప్రెగ్నెంట్ మదర్, వాళ్ళకి మంచి ఆలోచనలు ఉండాలా మ్యామ్? తప్పనిసరి అండి, తప్పని వాళ్ళు డిప్రెషన్లోకి పోకూడదు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఇదంతా మంచిగా అంటే మంత్రాలు చదవడం, వేద జనని అంటారు కదండి, అదొక ప్రోగ్రామ్ ఉంది రామకృష్ణ మిషన్ వాళ్ళది, రామకృష్ణ మఠ్ నుంచి చేస్తారు. అంటే వీళ్ళకి మంత్రాలు వినిపించడము అదంతా. అంటే మనకి ఉన్నాయనండి అభిమన్యులాగా, అది వింటే ఇలా అయ్యింది అలా అనుకుంటారు, ఉండొచ్చును. కానీ ఏమవుతుందంటే నీ గుడ్ థాట్స్ తోటి గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అది దానికోసం చెప్తారు. వెన్ ద మదర్ ఈజ్ డిప్రెస్డ్ ఆర్ షీ ఈజ్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, దాట్ ఎఫెక్ట్స్ ద బేబీ. అది ప్రాబ్లం అక్కడ. చాలా గొప్పగా చాలా అందంగా చెప్పారు డాక్టర్ బాలాంబ గారు. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక స్త్రీ తన మానసిక శారీరక ఆరోగ్యాన్ని చూసుకోగలగడమే ఒక పెద్ద వరం. అది అది వాళ్ళు ముందు రియలైజ్ చేయాలి, నా శరీరము నా ఆరోగ్యము నా బాధ్యత. అది ఎప్పుడైతే రియలైజ్ చేస్తారు, కానీ చాలా మందికి అర్థం కావట్లేదు అది. కానీ వాళ్ళు చాలా స్ఫూర్తిదాయకంగా, చాలా మోడర్న్గా, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా మూలాలను మర్చిపోకుండా అద్భుతంగా చెప్పారు డాక్టర్ బాలాంబ గారు. యాజ్ ఆల్వేస్ మీకు ధన్యవాదాలు సాక్షి తరఫున. సందర్భం వచ్చినప్పుడల్లా మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా. నమస్కారం అండి, థ్యాంక్ యూ.